వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో వరదలు వస్తాయి, నీళ్ళు వస్తాయి, వాగులు వస్తాయి. కానీ మన ప్రభుత్వానికి దున్నపోతు మీద వాన పడ్డట్టుంది. దున్నపోతు మీద వాన పడితే ఏమవుతుంది, జారిపోతుంది. ఇది కూడా అంతే, సస్తావని గాలిస్తే మనకేందా. మనం ఎట్ట ఢిల్లీకి పోవాలి, ఎట్ట కప్పం కాటాలి, ఎట్ట బీహార్ పోయి హాయ్ బాయ్ చెప్పి రావాలి, గదే ఉంది సోకు మనకు. ప్రజల మీద లేదు కదా అని చెప్పేసి మరి వాళ్ళు అనుకుంటారు. మరి రావణ్ ఏమంటే మీరు నాయన మరి ఇంకో విద్యుత్ ప్రమాదాలు వస్తున్నాయి, వాగులు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి, ప్రజలు ఆగమైపోతున్నారు, గ్రామాలు మునిగిపోతున్నాయి, గుడ్డుగురు పనుదవుతున్నారు సన్నాసులారని అడిగిండు. అడిగితే మునగాలని తెలుసా, ఇప్పుడు మనం ఏం చెప్పాలి, ఇప్పుడు నీళ్ళ గురించి మాడితే కాళేశ్వరం గురించి మడలే, లేదు నిధుల గురించి మాడితే కేసీఆర్ ఇచ్చిన అప్పులు మా అన్న తెచ్చిన అప్పుల గురించి మడలే, లేదు ఉద్యోగాల గురించి మాడితే కేసీఆర్ ఎన్ని ఇచ్చిన మా అన్న ఇది రోజులు మడలే. తాడు కాలికి మెడకు ముడి పెడతామని తెలివి ఉన్నాడా, తిరిగి తక్కువడా, ఇంకా మీరు చెప్పు.